హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శాలిని క్రాంతితో చంద్రకళ గురించి మాట్లాడుతూ ఉంటుంది. చంద్రకళ తలుచుకుంటే ఎవరినైనా తన వైపు తిప్పుకోగలదు అంటుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అలర్ట్గా ఉంటున్నారు కాబట్టి తన పాచికలు పారట్లేదు, లేదంటే అందరినీ తన గుప్పెట్లోకి తెచ్చుకొని మన జీవితాలతో ఆడుకుంటుంది ఆ చంద్ర అంటుంది శాలిని. క్రాంతి ఇప్పుడు కూడా అదే చేస్తుంది కదా అంటాడు. ఆ మహాతల్లి వల్లే నాకు మా అన్నయ్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి, కానీ లేదంటే మేమెంతో హ్యాపీగా కలిసుండే వాళ్ళం అంటాడు. అన్నయ్య ఒకప్పుడు నన్ను ఎంత బాగా చూసుకునేవాడు, నేను మాటల్లో చెప్పలేను శాలిని. నాకు ప్రతి జన్మకు అతనే అన్నయ్యగా కావాలనిపించేది. అలాంటిది ఇప్పుడు ఆ అన్నయ్యే మన లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో అర్థం కావడం లేదు. నిజంగా అన్నయ్య అన్నట్టు పంతాలు పట్టింపులు పోయి క్షణాల్లో కలిసిపోయే రోజులు మళ్ళీ వస్తే బావుండు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఆ రోజు వచ్చే అవకాశం లేదని నాకు తెలుసు. అందుకే మనసుకు చాలా బాధగా ఉంది అంటాడు. ఇదంతా వింటున్న విరాట్, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది క్రాంతి. మన మధ్య శాలిని కట్టిన అడ్డుతెరలన్నీ తొలగిపోయి మన అనుబంధం మళ్ళీ చిగురించే క్షణాలు తప్పకుండా వస్తాయిరా, తీసుకొస్తాను అని అనుకుని విరాట్ వెళ్ళిపోతాడు. శాలిని క్రాంతితో, బాధపడకు క్రాంతి, మన తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మనం ఎన్ని అనుకున్నా ఏం ప్రయోజనం ఉండదు, అనవసరంగా మనసు పాడవడం తప్ప అంటుంది. క్రాంతి అది నిజమే శాలిని, అలాంటి మనుషుల కోసం నేను బాధపడడం కూడా వేస్ట్ అంటాడు. ఇక శృతి రాజ్ల పెళ్లిలో రాజ్ పంతులు గారు మంత్రాలు చదివింది చాలు, త్వరగా తాళి కట్టించేయండి అంటాడు. పంతులు గారు ఎందుకు బాబు తొందర, ఇంకా గంట టైం ఉంది, నిదానంగానే కానిద్దాం అంటారు. శృతి అవును రాజ్, ఎలాగో పెద్దవాళ్ళ ఆశీర్వాదం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాము, కనీసం పద్ధతి ప్రకారమైన జరిగితే మంచిది అంటుంది. రాజ్ ఓకే బేబీ, నేను త్వరగా నా భార్యను చేసుకోవాలన్న ఉత్సాహంతో అలా అన్నాను అంతే అంటాడు. శృతి పంతులు గారు మీరు అన్ని మంత్రాలు చదవండి అంటుంది. పంతులు గారు అలాగే అని చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న సరోజ వీడి తొందరకి ఈ పిల్ల నిదానానికి సరిపోయింది అనుకుంటుంది. శృతి రాజుల పెళ్లిని దూరం నుంచి చూస్తున్న మధు శాలినికి ఫోన్ చేసి పీటల మీద కూర్చున్నారు మేడం, పెళ్లి తంతు మొదలైంది, ముహూర్తానికి ఇంకా గంట టైం ఉందంట అంటాడు. శాలిని మంచిదేలే అంటుంది. నువ్వు కాసేపు ఆగి ఆ చంద్రకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయి, ఇలాగే నువ్వు అప్డేట్స్ ఇస్తూ ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక శృతి ఫ్రెండ్ మౌనిక శృతికి ఫోన్ చేస్తుంది. శృతి ఫోన్ ఇంట్లోనే ఉండడంతో కామాక్షి శృతి ఫోన్ చూసి ఈ పిచ్చిది ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయింది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. మౌనిక శృతి ఎక్కడున్నావు అని అడుగుతుంది. గుళ్ళో సీక్రెట్గా పెళ్లి చేసుకుంటా అన్నావు, నా ఒక్కదానికే చెప్తున్నానన్నావు, కానీ ఏ గుడి ఎన్ని గంటలకు ముహూర్తమో ఏదీ చెప్పలేదు, నేనెలా రావాలి అని అడుగుతుంది. కామాక్షి ఎవరు నువ్వు అంటుంది. మౌనిక మీరెవరు అంటూ మాట్లాడేది శృతి కాదా అని అడుగుతుంది. కామాక్షి నేను శృతి వాళ్ళ అమ్మని అంటుంది. అది ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నానని చెప్తుంది, నువ్వేమో దాని పెళ్ళి అంటున్నావో, అసలేం జరుగుతుంది అని అడుగుతుంది. మౌనిక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. కంగారులో శృతి అనుకుని మాట్లాడి ఆంటీకి పెళ్లి విషయం హింట్ ఇచ్చేశాను, ఇప్పుడు శృతి పరిస్థితి ఏంటో పాపం అని అనుకుంటుంది. కామాక్షి ఇది తొందరపడి పిచ్చి పని చేస్తుందా అనుకుంటూ అన్నయ్య, విరాట్, క్రాంతి, శ్యామల అంటూ అరుస్తూ ఉంటుంది. అందరూ కామాక్షి దగ్గరకు వస్తారు. కామాక్షి అందరికీ శృతి పెళ్లి విషయం చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. శాలిని ఆ విషయం మీకెవరు చెప్పారు పిన్ని అని అడుగుతుంది. కామాక్షి శృతి ఫోన్ ఇంట్లోనే పెట్టేసిపోయింది, దాని ఫ్రెండ్ శృతి అనుకుని నాతో మాట్లాడింది, సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్నట్లు తనకు చెప్పిందంట అంటుంది. జగదీశ్వరి పెళ్లి చేసుకోవడం ఏమిటి, పిచ్చికాని పట్టిందా అంటుంది. రఘురామ్ శృతికి అంత డేరింగ్ స్టెప్ తీసుకునే సీన్ ఎక్కడుంది, నేను ఆట పట్టించడానికే తన ఫ్రెండ్తో అలా చెప్పించి ఉంటుంది అంటాడు. క్రాంతి లేదు నాన్న, అలాంటి ఫ్రాంక్ చేస్తే అత్తయ్య తనను చిత్తకొడుతుందని తనకు తెలుసు, కాబట్టి అది అబద్ధమై ఉండదు అంటాడు. శ్యామల రేపు పెళ్లి చేసుకుంటున్నానని శృతి నాతో కూడా చెప్పింది అంటుంది. సరదాగా ఏదో అంటుందని కొట్టిపారేశాను అంటూ కామాక్షితో బయటికెళ్లే ముందు మన ఆశీర్వాదం కూడా తీసుకుంది కదా కామ అంటుంది. కామాక్షి అయ్యో భగవంతుడా, దానికి ఇలాంటి పాడుబుద్ధి ఎలా పుట్టింది శ్యామ అంటూ ఏడుస్తూ ఉంటుంది.
శాలిని తింగరిది తెలివిలేంది అని అనుకున్నాం కానీ చాలా తెలివిగా అందరి కళ్ళు కప్పి వెళ్ళిపోయిందన్నమాట అంటుంది. విరాట్ ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అత్తయ్య అని అడుగుతాడు. కామాక్షి ఏమో నాకేం తెలియదు విరాట్, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది. రఘురాము గుర్తొచ్చింది అంటూ శృతికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను చూశాను అంటాడు. విరాట్ కామాక్షితో శృతి ఫోన్ ఇంట్లోనే ఉందంటున్నావు కదా అత్తయ్య, అందులో చెక్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు. ఇంత సీక్రెట్గా ప్లాన్ చేసింది అంటే ఖచ్చితంగా వాళ్ళు మెసేజ్లో ఫోన్ కాల్స్ చేసుకునే ఉంటారు అంటాడు. కామాక్షి శృతి ఫోన్ తెచ్చి విరాట్కి ఇవ్వబోతూ ఉంటుంది. క్రాంతి ఆ ఫోన్ తీసుకుని ఫోన్ చెక్ చేస్తూ బేబీ ఎవరు అంటాడు. ఎక్కువ కాల్స్ ఈ నెంబర్కే ఉన్నాయేంటి అంటాడు. శృతి ఫోన్లో రాజ్ ఫోటో చూసి రఘురాము ఇతనే శృతి బాయ్ ఫ్రెండ్ అంటాడు. కామాక్షి ఇతను చాలా రిచ్ పర్సన్ అంటుంది. శ్యామల నీ మొహం లేవే, ఇతను చేపలు అమ్ముకునేవాడు, ఒకసారి మన ఇంటికి కూడా వచ్చాడు కదా అంటుంది. కామాక్షి లేదు శ్యామ, ఇతన్ని మొన్న నేను గుళ్ళో కూడా కలిశాను, కారు పూజ చేయించుకోవడానికి వచ్చాడని చెప్పింది అంటుంది. శ్యామల వీడి మొహం నాకు బాగా గుర్తుంది, వీడు చేపలు అమ్ముకునేవాడే అంటుంది. ఇదంతా చూస్తున్న శాలిని పెళ్లి గురించి తెలిసినా వీళ్ళేమీ చేయలేరు అనుకుంటే వీళ్ళు కూపీ మొత్తం లాగుతున్నారు అనుకుంటుంది. విరాట్ శ్యామలతో నాన్న కూడా శృతి బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు కదా అత్తయ్య, శృతి కోసం చేపలమ్మేవాడిగా మన ఇంటికి వచ్చాడేమో అంటాడు. కామాక్షి వాడెవడైనా కానీ ముందు శృతి పెళ్ళి ఆపాలి అంటుంది. రఘురాము ఇంతకీ పెళ్ళెక్కడ జరుగుతుంది అని అడుగుతాడు. కామాక్షి గుడిలో అని తెలుసు కానీ ఏ గుడి అనేది తెలియదన్నయ్య అంటుంది. క్రాంతి ఎన్ని గుడులని వెతుకుతామో ఆలోపు పెళ్ళే జరిగిపోతుంది కదా అంటాడు. విరాట్ శృతి బాయ్ ఫ్రెండ్ చేపలు అమ్మేవాడా కాదా అని ఆ ఏరియాకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. ఒకవేళ అదే నిజమైతే పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలిసే ఛాన్స్ ఉంటుంది అంటాడు. రఘురాము కరెక్టే అంటాడు. ఇప్పుడు అంతకు మించి వేరే దారి లేదు అని చెప్పి అందరూ బయలుదేరుతారు. శాలిని వీళ్ళు జలరాస్ గురించి కనిపెట్టి పెళ్ళి ఆపారు అంటే నా ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది అనుకుని ఎలాగైనా వీళ్ళని డైవర్ట్ చేయాలి అనుకుంటూ శాలిని కూడా బయలుదేరుతుంది. ఇక చంద్రకళ మార్కెట్లో వెళ్తూ ఉంటుంది. మధు చంద్రకళకు ఫోన్ చేసి శృతి మీ ఇంటి అమ్మాయేనా అని అడిగి శృతి పెళ్లి చేసుకుంటుంది అంటాడు. చంద్రకళ ఎవరిని నిన్న అంటుంది. మధు నన్ను కాదు తను ప్రేమించిన అబ్బాయిని అంటాడు. చంద్రకళ ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు, శృతి ప్రేమించడం ఏమిటి, పెళ్లి చేసుకోవడం ఏమిటి, తను అంత ధైర్యం చేసే మనిషి కాదు, నువ్వు ఏ ఉద్దేశంతో ఫోన్ చేశావో డైరెక్ట్గా చెప్పు అంటుంది. మధు మీరు నమ్మట్లేదు కానీ నేను చెప్పేది నిజం చంద్రకళ గారు, శృతి సీక్రెట్గా రామాలయం గుళ్ళో పెళ్లి చేసుకుంటుంది, నా కళ్ళారా చూశాను, మీ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటాడు. చంద్రకళ నువ్వు నన్ను ఫూల్ చేస్తున్నావని అర్థమవుతుంది, ఫోన్ పెట్టేయి అంటూ ఫోన్ కట్ చేస్తుంది. మధు నువ్వు అంత ఈజీగా నమ్మవని శాలిని గారు చెప్పారు, ప్రూఫ్ చూపిస్తే నమ్ముతావు కదా అనుకుంటూ శృతి రాజుల పెళ్లి ఫోటో చంద్రకళకు షేర్ చేస్తాడు. చంద్రకళ శృతి నిజంగానే పెళ్లి చేసుకుంటుందా, అయ్యో నేను వెంటనే తనను ఆపాలి అనుకుంటుంది. ఇక అందరూ కారులో వెళ్తూ ఉంటారు. కామాక్షి శృతి ఎంత పని చేసింది అనుకుంటూ ఇప్పుడు ఆ టెంపుల్ని ఎక్కడని వెతుకుదామంటుంది. విరాట్ కంగారు పడకండి అత్తయ్య, మనం వెళ్తున్నాం కదా, ఎలా అయినా పెళ్ళి ఆపేద్దాము అంటాడు. కామాక్షి త్వరగా వెళ్ళి విరాట్ అంటుంది. విరాట్ చంద్రకళకి ఫోన్ చేస్తూ ఉంటాడు. చంద్రకళ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయి చంద్ర, నువ్వైతే ఏదో ఒక ఐడియా ఇస్తావు అని అనుకుంటూ ఉంటాడు. చంద్రకళ ఆటో ఆపి ఆటోలో బయలుదేరుతుంది. విరాట్ కారు ఒక చోట ఆపి చేపలమ్మే వాళ్ళందరూ ఈ ఏరియాలోనే ఉంటారు అంటాడు. క్రాంతి జగదీశ్వరితో అమ్మ నువ్వు నాన్నతో పాటు కారులోనే ఉండు అంటాడు. రఘురాము రే ఇంత టెన్షన్లో మమ్మల్ని కారులో కూర్చోమని చెప్తావా, అక్కడ శృతి గట్టి మేళం వాయించేస్తుంది, మనం ఇప్పుడు ఆగిపోతే కామాక్షి గుండె ఆగి చచ్చిపోతుంది అంటాడు. శ్యామల కావచ్చన్నయ్య, నువ్వు మళ్ళీ దారి మర్చిపోతే కష్టమవుతుంది కదా అంటుంది. జగదీశ్వరి పర్లేదు నేను ఆయనతోనే ఉండి వెతుకుతాను అని చెప్పి పదండి అంటుంది. కామాక్షి శ్యామల ఒక అతని దగ్గరికి వెళ్ళి రాజ్ ఫోటో చూపెట్టి ఇతన్ని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటారు. అతను వీడు జలరాజ్ కదా అంటాడు. శ్యామల కామాక్షితో కామా నువ్వేదో స్టైల్గా రాజ్ అన్నావు, మరి వీళ్ళేంటి జలరాజ్ అంటున్నారు అంటుంది. అతను వాడు అలాగే చెప్పుకుని తిరుగుతాడు, గాలి ఎటొస్తే అటే వెళ్తాడమ్మా, వాడు పెద్ద గాలిగాడమ్మా అంటాడు. కామాక్షి షాక్ అవుతూ శ్యామలతో శ్యామ భూమండలం మొత్తం తిరుగుతున్నట్టుంది, కాస్త పట్టుకో అంటుంది. శ్యామల కామాక్షిని పట్టుకుని ఎక్కడుంటాడండి అని అడుగుతుంది. అతను ఏమో తెలియదమ్మా అంటాడు.
శ్యామల సర్లే పద వెతుకుతామని కామాక్షితో బయలుదేరుతుంది. ఇక క్రాంతి కూడా రాజ్ ఫోటో చూపెడుతూ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. శాలిని క్రాంతిని ఫాలో అవుతూ ఉంటుంది. క్రాంతి ఒకతనికి రాజ్ ఫోటో చూపెట్టి ఇతన్ని చూసారా అని అడుగుతాడు. అతను నువ్వు చూసావా, ఎంత ఇవ్వాలేంటి అంటాడు. క్రాంతి ఏంటి అంటూ ఉంటే అతను అప్పు తీసుకుని ఎగ్గొట్టేసి ఉంటాడు కదా, అందుకే కదా వెతుకుతున్నావు అంటాడు. క్రాంతి ఇతను మా అత్త కూతుర్ని డ్రాప్ చేసి పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి వెతుకుతున్నామంటాడు. కామాక్షి శ్యామలు కూడా అక్కడికి వస్తారు. శాలినితో ఆ జలరాజ్ గాడు పెద్ద ఫ్రాడ్ అంటారు. అక్కడున్న వాళ్ళు ఆ జలరాజ్ గాడు మంచి కట్టి పార్టీనే పట్టాడు, పులుసనేశాడు పందికొక్కు నాయాలు, వాడు డబ్బున్న అమ్మాయినే పడతాననేవాడు, అదే చేసి చూపించాడు అని అనుకుంటూ ఉంటారు. కామాక్షి వాళ్ళ మాటలు విని అయిపోయింది, నా బిడ్డ జీవితం బుగ్గిపాలైపోయింది, దాని బతుకు బస్టాండ్ అయిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటుంది. శ్యామల ఊరుకో కామా అంటూ కామాక్షిని ఓదార్చుతూ ఉంటుంది. రఘురామ్, జగదీశ్వరి, విరాట్ కూడా అక్కడికి వస్తారు. శ్యామల రఘురామ్తో అన్నయ్య వాడి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. రఘురామ్ తెలిసింది, వాడు నంబర్ 1 ఫ్రాడ్ అని ఊరంతా కోడే కూస్తుంది అంటాడు. కామాక్షి ఎంత పని చేశావే అంటూ ఏడుస్తూ ఉంటే రఘురామ్ ఇప్పుడేడు, కూతురు ఎలా పెరుగుతుంది, ఎవరితో తిరుగుతుందని ఆలోచించి దాని మీద ఓ కన్నేసి ఉంచితే ఇంత దాకా వచ్చేది కాదు అంటాడు. జగదీశ్వరి ఊరుకోండి అంటూ తన అసలే బాధలో ఉంది అంటుంది. రఘురామ్ దాని మొహం బాధ, ఎప్పుడో పెళ్ళైన నా కొడుకుని అల్లుడిని చేసుకుందామని తప్ప దాని కూతురే ఒక తలక మాసలోనే అల్లుడిగా తెస్తుందని దీనికి భయం ఉందా అంటూ కోప్పడతాడు. కామాక్షి అన్నయ్య అంటూ ఉంటే రఘురామ్ మొహం పగిలిపోతే అలా పిలిచావంటే అంటాడు. శాలిని ముందు ఆ పెళ్ళి ఎలా ఆపాలో ఆలోచించండి అంటుంది. కామాక్షి వదిన ఈ పెళ్ళి ఆపేయండి, లేదంటే నేను బ్రతకలేను అంటూ ఏడుస్తూ ఉంటుంది. విరాట్ అక్కడున్న అతనితో ఆ జలరాజ్కి పేరెంట్స్ ఎవరూ లేరా అండి అని అడుగుతాడు. అతను ఎందుకు లేరు, వాడి తల్లి సరోజ వాడికన్నా పెద్ద కంత్రి, తల్లి కొడుకులిద్దరూ పెద్ద మాయగాళ్ళు, వాళ్ళకి ఆస్తులు లేవండి, అప్పులు మాత్రమే ఉన్నాయి అంటాడు. శ్యామల అయ్యో దేవుడా, ఈ శృతి ఇంత పని చేసిందేంటి, పోయి మోసగాడి చేతిలో పడిపోయింది అంటూ కామాక్షితో కామా పెళ్ళి అయిపోయిందంటావా అని అడుగుతుంది. కామాక్షి పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. జగదీశ్వరి ఇప్పుడు ఏం చేద్దామంటుంది. రఘురామ్ ఐడియా అంటాడు. వాళ్ళ పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు అంటే పకడ్బందీగా ప్లాన్ చేశారు, కానీ వాడి ఫోన్ నంబర్ దొరికితే వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది కదా అంటాడు. కామాక్షి శృతి రాజ్తో ఫోన్లో మాట్లాడుతూ బేబీ అని పిలవడం గుర్తు చేసుకుంటూ బేబీ అంటూ అరుస్తూ ఉంటుంది. రఘురామ్ కామాక్షిని చూసి టెన్షన్లో దీని ఫీజు కొట్టేసినట్టుంది, సరిగా చూడు శ్యామల అంటాడు. కామాక్షి శృతి ఆ తలక మాసనోడి పేరు బేబీ అని సేవ్ చేసుకుంది అంటుంది. ఇక శృతి బుగ్గచుక్క కుడివైపు పెట్టుకుని ఉండడం చూసిన రాజ్ శృతితో బేబీ అమ్మాయిలు బుగ్గచుక్క రైట్ కాదు లెఫ్ట్కి పెట్టుకోవాలి అంటాడు. శృతి అవునా అంటూ బుగ్గచుక్కని లెఫ్ట్ సైడ్కి పెట్టుకుంటుంది. ఇక క్రాంతి రాజ్కి ఫోన్ చేస్తాడు. రాజ్ ఏదో అన్నోన్ నంబర్ అనుకుంటూ పెళ్ళయ్యేదాకా ఏ ఫోను ఎత్తకూడదు అనుకుంటాడు. క్రాంతి కట్ చేస్తున్నాడని చెప్పడంతో కామాక్షి అయ్యో నా బిడ్డ అంటూ ఏడుస్తూ ఉంటుంది. రఘురామ్ నీ బిడ్డేనే, అందుకే ఇంత పిచ్చి పని చేసింది అంటాడు. జగదీశ్వరి మీరుండండి అంటూ పదండి ఇంకెవరినైనా వెతుకుదామంటుంది. ఇక శృతి రాజ్ తలపై జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. చంద్రకళ ఆటోలో గుడికొస్తుంది. చంద్రకళను చూసిన మధు టైంకి వచ్చేసిందేంటి అనుకుంటూ ఇప్పుడు ఎలా ఇంకా తాళి పడలేదు, పెళ్ళి ఆపేస్తుంది అనుకుని ఎలా అయినా అడ్డుకోవాలి అనుకుంటాడు. పంతులు గారు రాజ్ చేతికి తాళిని ఇచ్చి మాంగళ్య ధారణ కానివ్వు నాయనా అంటారు. రాజ్ శృతి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. శృతి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.